లార్డ్ ఆది కాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొరక్కుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు నిద్ర మేలుకున్న తర్వాత దేవునితో నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, నీవు నన్ను కాపాడి క్షేమంగా నా తండ్రి ఇంటికి చేర్చినట్లయితే, తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, మరికొన్ని ఆస్తులు నీవు నాకు ఇచ్చినట్లయితే, నీవు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే, నీవిచ్చే ఆ ఆస్తిలో, నీవిచ్చే ఆ ధనంలో 10వ వంతు నేను నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంటున్నాడు. మరియు ఈ స్థలం కూడా దేవుని మందిరం అవుతుంది అని ఒక చక్కటి ప్రామిస్ చేస్తా ఉన్నాడు, మొక్కుబడి చేసుకుంటున్నాడు, ఒట్టు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమెన్. చూసినారండి, యాకోబు ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఎలాంటి సమయంలో నిర్ణయం తీసుకుంటున్నాడు? ఒక ఒంటరితనంలో తన తండ్రి దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు, అన్న చంపేస్తాడేమో అని. బేర్షెబా నుంచి హారాను వైపు వెళ్తా ఉంటే మార్గం మధ్యంలో నిద్రొచ్చి మరి చీకటి అయిపోయిందని ఒక రాయి పెట్టుకొని తల కింద పడుకున్నాడు. అలాంటి సమయంలో ఒంటరితనంలో తన ఊరిని విడిచిపెట్టి, ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూర ప్రాంతం వెళ్తున్నాడు. ఆ భయము, ఆందోళన అతనిలో ఉంది. కానీ దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆకాశం నుంచి భూమి వైపు ఒక నిచ్చెన ఉంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. దానిపైన యెహోవా మరి ఉండి దేవుడు